వద్దని చెప్పిన వినకుండా తీసుకెళ్ళాడు. వెంకటేష్కి అయితే దోల తీర్చేశాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మా ఊరు దుప్పకాయలపాడులో ఉన్నానని మీలో ఎంతమందికి తెలుసు. జంగారెడ్డిగూడెం వెళ్ళాము నిన్న. నేను రాను అంటుంటే తీసుకెళ్ళాడు వెంకటేష్. పర్లేదు రా, నాకు చిన్న పని ఉంది అనుకుంటా తీసుకెళ్ళినందుకు వాడికైతే దోల బాగా తీర్చేశాను. ఎలాగో వచ్చాం కదా, నన్ను పార్లర్కి తీసుకెళ్ళని చెప్పాను. తను మీకు ఇదివరకే తెలిసి ఉంటుంది, నా వీడియోస్లో ఉంటుంది. తన ఇంటి దగ్గర పార్లర్ పెట్టేసుకుంది. తన కోసమని వెళ్ళాం, ఇంకా అక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. నా హెయిర్ అయితే ఈ మధ్య బాగా లాస్ అయిపోతుంది, డాండ్రఫ్ కూడా ఎక్కువైపోయింది అని చెప్పాను. తనైతే హెయిర్కి స్పా అయితే చేసింది. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. నాకు బాగా అనిపించింది. పాప నాకు ఇవన్నీ చేసేదాకా వెంకటేష్ చాలా ఓపికగా కూర్చునే ఉన్నాడు. తర్వాత వీడియో కూడా తీసింది వెంకటేషే, వాడిని కెమెరామ్యాన్ చేస్తాను. హెయిర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇప్పుడు ప్రశాంతంగా అనిపించింది. ఎందుకో నాకు ఏదన్నా మనసులో ఉంటే అది బయట పెట్టుకునేదాకా మనశ్శాంతి ఉండదు. ఇలా ఎంతసేపు మాట్లాడమన్నా మాట్లాడతాను. నా గురించి పక్కన పెడితే ఇదిగోండి నా హెయిర్ అయితే ఎంత క్లీన్గా ఉందో. మీలో ఎవరికైనా ఈ ట్రీట్మెంట్ కావాలంటే తనని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా తన గురించి చెప్పాలంటే చాలానే ఉంది. తన దగ్గర చాలా అంటే చాలా క్రీములు అవైలబుల్గా ఉన్నవి. ఫేస్ క్రీమ్స్ అని, హెయిర్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా తన దగ్గర ఉంది. తన దగ్గర ఆ ప్రోడక్ట్ చూసి నేను కూడా షాక్ అయ్యాను. అది తర్వాత విషయం. నేను ఎప్పుడు షాక్ అవుతూనే ఉంటాను. తనతో ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మేము వచ్చిన పని చూసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. సరదాగా అంటాను కానీ నా కోసం ఎంతసేపు వెయిట్ చేశాడంటే వెంకీకి చాలానే ఓపిక ఉంది. థ్యాంక్ యూ వెంకీ. అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసాం. బాయ్ ఫ్రెండ్స్.